బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబపురం పంచాయతీలోని విలియమ్స్పేటలో స్థానిక ప్రజలకు త్రాగునీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గ్రామంలో పర్యటించిన సమయంలో సమస్యను స్థానిక ప్రజలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జలజీవన్ పథకం కింద 6.5 లక్షల రూపాయలతో బోర్వెల్ పాయింట్ ను మంజూరు చేయించారు. ఈ మేరకు జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు బోర్వెల్ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమస్యను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ గ్రామంపై ప్రత్యేక చొరవ చూపి బోర్వెల్ పాయింట్ ను మంజూరు చేయించారన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం మా నాగమాంబాపురం పంచాయతీలో విలియమ్స్పేట గ్రామంలో గౌరవ శాసనసభ్యురాలు ఈ మధ్యకాలంలో మా గ్రామానికి ఇచ్చేసి గ్రామ సమస్యల్ని వివరించేటప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మాకు అడవి ప్రాంతం ఇది, మామూలుగా ఈ ఊరి పేరే అడవి అంటారు, ఇక్కడ మంచినీళ్ళు దొరకవు, బాగా చాలా ఇబ్బందిగా ఉందని గ్రామ ప్రజలు అడగడం, ఆమె అధికారులతో గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు అధికారులతో మాట్లాడి జలజీవన పథకం కింద 6.5 లక్షల రూపాయలు మా గ్రామానికి ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము గ్రామ ప్రజలందరి సమక్షంలో బోర్ వేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా మా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఒంటేరు గిరి గారు, ప్రధాన కార్యదర్శి సందాని భాష, అలాగే నీటి సంఘం అధ్యక్షులు అహ్మద్ బాషా, కార్యదర్శి గాలి వెంకటరమణయ్య, వెంకయ్య, రమణయ్య అందరం కూడా ఈరోజు గ్రామ ప్రజల సమక్షంలో ఈ బోర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. మా ఎమ్మెల్యే గారు అడగతానే నీటి సమస్య తీర్చేదానికి గ్రాంట్ శాంక్షన్ చేయించి మన రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత వేసుకొని 6.5 లక్షల గ్రాంట్ ఈరోజు జలజీవన కింద మనకి ఇప్పించడం జరిగింది. మేమందరం కూడా గ్రామ ప్రజలందరం కూడా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఏమి అడిగినా కానీ ఏ సమస్య మీద పోయి ఏ పని కావాలన్నా గ్రామానికి కావాల్సి వస్తే వెంటనే స్పందించి అధికారులకు చెప్పి ఆ పని అయ్యేదాకా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. చాలా మంచి ఎమ్మెల్యే గారు. అటువంటి ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మా గ్రామానికి బుచ్చిరెడ్డిపాడ నుంచి డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేసి లోగడ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టింది మాకు. ఆ ఇబ్బందుల వల్ల గ్రామ ప్రజలందరం కూడా చాలా బాధలు పడ్డాము. ముఖ్యంగా నామాపురం కానీ, ఇసుకపాళెం కానీ, రామాపురం కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ ఇన్ని గ్రామాలు కూడా ఆ డంపింగ్ యార్డు వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. గౌరవ శాసనసభ్యురాలు గెలవడంతో మా గ్రామానికి రావడం, గ్రామ ప్రజలు చెప్పినటువంటి ఆ సమస్యని వెంటనే ఆపేసి ఆ రోజు తక్షణం ఆపించేసి గ్రామానికి చాలా మంచి పని చేశారు. ముఖ్యంగా ఇది రాజుపాలెం బుచ్చి హైవే రోడ్డు కాబట్టి డబల్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 48 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయించున్నారు. త్వరలో పనులు కూడా మొదలు పెడతారు కాబట్టి ఆ దంపతులు ఇద్దరు కూడా మా గ్రామానికి మంచి మేలు చేశారు. మా గ్రామ ప్రజలందరం కూడా ఎప్పటికీ వాళ్ళని మర్చిపోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన మా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.